దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక సత్యాన్వేషి గురించి కొన్ని మాటలు మీతో పలకాలని నేను ఆత్మలో ప్రేరేపింపబడినాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎ సీకర్ ఆఫ్టర్ ట్రూత్, సత్యం కొరకున్న అన్వేషణ. ఇతను ఒక వృద్ధుడు, ఒక ధనికుడు, పరిసయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఇతని పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం. హీస్ సీకింగ్ ఆఫ్టర్ గాడ్, ఆఫ్టర్ ట్రూత్. ఆయన తెలుసుకోవాలి, ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ప్రభువుని గురించి విన్నాడు, ప్రభువును రహస్యంగా ఆరాధిస్తున్నాడు. రహస్యమైన శిష్యుడు లేక ఆరాధికుడు. హీ అడ్మైర్స్ జీసస్ ఇన్ సీక్రెట్. పరిసయ్యులు మరి వారు చాలా మతనిష్ట గలవారని మనకు తెలుసు. వారు ధర్మశాస్త్రమందు ఆరితేరిన వారు. యూదుల్లో పరిసయ్యులకు చాలా అగ్రస్థానం ఉన్నది. పరిసయ్యులు అంత తొందరగా ఏది నమ్మరు. వారి ధర్మశాస్త్రాన్ని తప్ప మరొకటి నమ్మరు. వారి నీతి కార్యాలయందే వారికి విశ్వాసం. నీతి కార్యాల ద్వారా వారు దేవుని యొద్దకు చేరుతారని వారి విశ్వాసం. మరి ఏ మార్గాన్ని వారు అవలంబించరు. మరి క్రీస్తునందు వారికి విశ్వాసం లేదు. యేసు ప్రభువును చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. యేసు ప్రభులోని మహిమ కార్యాలు అంటే యేసు ప్రభు ద్వారా దేవుడు జరిగించే కార్యాల గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. యేసును కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాడు, ఇంకా కొన్ని కార్యాలు తెలుసుకోవడానికి వచ్చాడు. ఒక రాత్రి వేళ నికోదేము ప్రభు దగ్గరకు వస్తాడు. నేను చెప్పినట్టు నికోదేము పరిసయ్యుడు. మరి ఆయన యూదులకు అధికారి, ఆయన ధనవంతుడు, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ఆనాడు ఒక పవర్ఫుల్ జూయిష్ కౌన్సిల్, అంటే చాలా శక్తివంతమైన యూదులకు ఒక సభ ఉండేది. పవర్ఫుల్ జూయిష్ కౌన్సిల్కు, మరి దట్ ఈస్ ద రూలింగ్ కౌన్సిల్ ఆఫ్ జ్యూస్. దానికి ఇతను మెంబర్ ఆఫ్ ద సన్హెడ్రిన్ కౌన్సిల్. ఇతను ఇంకా యేసుప్రభు గురించి తెలుసుకోవాలి, యేసుప్రభుకు సంబంధించిన సిద్ధాంతాలు ఆయన ఇంకా తెలుసుకోగోరి యేసుప్రభుని చూడవస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడంటే రాత్రి వేళ వస్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి రావడానికి కొన్ని కార్యాలు, పగటి వేళ రావడానికి ఆయన కొన్ని కార్యాలు అడ్డుగా ఉంది. ఆయన పలుకుబడి, ఆయన స్థానం, మరి ఆయన హోదా, ఆయన అధికారం, ఆయన పదవి, ఇవన్నీ కూడా అడ్డుగా ఉంది. కాబట్టి ఆయన రాత్రి వేళ వచ్చి యేసును రహస్యంగా చూడాలి, మాట్లాడాలి అని కోరినాడు. ఇతను ప్రభు దగ్గరకు వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలిమాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని అనేను.
అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా యేసు ఇట్లానే, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాం, చూసిన దానికి సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తికి ప్రభు అతనికున్న ఆకలి దప్పిక తీరుస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, కొండ మీది ప్రసంగంలో, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తప్పకుండా తృప్తిపరచబడతారు. మరి ఇతను ఇంత హోదా ఉన్న వ్యక్తి, ఇతను ఇశ్రాయేలు బోధకుడు కదా నీవు అని అంటున్నాడు. అంటే ఈజ్ ఏ లా టీచర్, లా గివర్, లాయర్. సన్హెద్రిన్ సభలో ఆయనకు సభ్యత్వం ఉన్నది అంటేనే చాలా గొప్ప ఘనత. మరి ఒక పెద్ద ధనవంతుడు, పరిసయ్యుడు, ప్రజల్లో పేరు పొందినవాడు, పదవి గలవాడు, అతనికి ఏం కోదు ఉన్నందుకు యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. నేను ఇదే ఆలోచించినాను. వాట్ ఈస్ ఈ ల్యాకింగ్ దట్ ఈ కేమ్ సీకింగ్ జీసస్? యేసుప్రభును వెతుకుతూ రావడానికి ఇతనికి ఏమి కొదువైంది అంటే, నన్ను అడిగితే అతనికి ఏ కొదవలే. ఇతను ఎంత ధనికుడు అంటే, ఇతను యేసు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత ఆయన ప్రభు దేహాన్ని సుగంధ ద్రవ్యములు పూయడానికి వస్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో హౌ రిచ్ హీస్, ఎంత ధనవంతుడో మీరు చూడండి. యోహాను 19:39, మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా రాత్రివేళ వచ్చాడు కదేనే యోహాను రాస్తున్నాడు. రాత్రివేళ ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, ఆ ధనవంతుడు, ఆ సత్యాన్వేషి, ఆ నికోదేము, ఆయన ఎలాగొచ్చాడంటే యేసు దేహాన్ని భోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చా. ఇంత బోళంతో కలిపిన అగరు 150 సేర్ల ఎత్తు తీసుకొని రావాలంటే ఆయన సామాన్యుడేం కాడు. హిస్ ప్రిటీ రిచ్. అంతటా వారు యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారో బట్టలు చుట్టారు. అంటే హీ లవ్స్ జీసస్ సో మచ్. యేసును ఎంత ప్రేమిస్తే ఆ కార్యం చేస్తాడు. ఆయన పరస్యంగా రావడం లేదు, అంతేగాని రహస్యంగా యేసును ఆరాధిస్తున్నాడు. ఇతను యేసును చాలా గొప్పగా హృదయంలో ఎంచుకుంటున్నాడు అని తెలుసు మనకు. ఎందుకంటే ఇక్కడ అంటాడు కదా యోహాను 3:2, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాం. ఆయన మతనిష్ట గలవాడు. ఆయన పరిస్థితులు అనుకూలంగా లేదు యేసును ఒక శిష్యునిగా వెంబడించడానికి. అంతేగాని అతని హృదయంలో చాలా ప్రేమ ఉంది, చాలా ఆరాధన భావం ఉన్నది. యేసును ఆరాధిస్తున్నాడు. యేసు గొప్ప బోధకుడు. ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాం. నీ మాటల్లో ఎంత శక్తి ఉంది. నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు చేసే కార్యాలు కూడా మరి నా చెవులకు వినబడ్డది. నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన వ్యక్తివని నేను తెలుసుకున్నాను. దేవుడు నీకు తోడుంటే కనుక, కాకపోతే నీవు ఈ కార్యాలు ఏవి కూడా చేయలేవు. నీవు చెప్పే మాటలు, నువ్వు చేసే క్రియలు చూసినప్పుడు దేవుడు నీకు తప్పకుండా తోడున్నాడని నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు. అయితే 3వ వచనంలో యేసు ప్రభు ఎలా స్పందిస్తున్నాడో చూడండి. అందుకు యేసు, అతనేమో ప్రశంసిస్తున్నాడు. నికోదేము యేసు ప్రభును ప్రశంసిస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా మనల్ని ప్రశంసిస్తే మనం చాలా సంతోషిస్తాం. ఓహో మనం ఇంత గొప్పవారం అని అనుకుంటాం, మానవ స్వభావం. కానీ యేసు ప్రభు ఆయన చెప్పే మంచి మాటలకు, ప్రశంస మాటలకు ఏమీ సంతోషించినట్టు ఇక్కడ లేదు. కానీ అతనికి ఏది అవసరం ఉందో అదే మాట్లాడుతున్నాడు. వాట్ హీజ్ ఇన్ నీడ్ ఆఫ్. అతని హృదయ అంతరంగంలో దాగి ఉన్న ఆశను, ఆకలి దప్పికను ఆనాడు తీర్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సమస్తం కనిపెడతాడు. నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినావు, నీకేం అవసరం ఉన్నది, నీ అక్కరేంటి, నీ బాధ ఏంటి, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు, అవన్నీ కూడా ప్రభువు తెలుసుకొని నీకు తగిన రీతిగా సంతృప్తినిచ్చి నేను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అదనమాట యేసు ప్రభులో ఉన్న మహిమ నేను గమనించి. అందరూ వస్తారు యేసు ప్రభు దగ్గర, నానా రకాల అవసరాలతో వస్తారు, నానా రకాల వాంఛలతో వస్తారు, హృదయాభిలాషలతో వస్తారు. కొందరు పాపంతో వస్తారు, కొందరు వ్యాధులతో వస్తారు, కొందరు ఆత్మీయ జీవితంలో ఇంకా తెలుసుకోవాలని అన్వేషిస్తూ వస్తారు.
ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్యం హృదయంలో పెట్టుకొని వస్తారు. ప్రతి వారి హృదయాన్ని ఎరుగుతాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర స్వయంగా వచ్చిన వారు కొందరు ఉన్నారు. యేసు ప్రభు స్వయంగా వెతుక్కుంటూ వెళ్ళినాడు చాలా మంది దగ్గర. ఆ బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కుప్పగా పడి ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి యేసే వెళ్తాడు. ఇక్కడ యేసును వెతుక్కుంటూ నికోదేము వస్తున్నాడు. ఆ దిక్కుమాలిన పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ దగ్గర యేసు వెళ్ళినాడు. ఇంకొక పాపాత్ములు వచ్చి ఆయన పాదాల మీద పడ్డది. అంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే యేసు నిజంగా లోకరక్షకుడని నేను మరి ఒకసారి నా విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాను. దేవుని స్తోత్రం. అన్ని విధాల అవసరతలను తీర్చే ప్రభు. ఇక్కడ ఇతను ప్రశంసిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, కానీ ఆయనకి ఏది అవసరం అదే మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. 3వ వచనంలో చూడండి, అందుకు యేసు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇతని దేవుని రాజ్యం చేరాలని ఉన్నది. నేనైతే ఏం గమనించినానంటే, ముసలివాడు అయినాడు కదా, లోకంలో అన్నీ అనుభవించినాడు, అతనికి ఏ కొదవలేదు. ధనికుడు, యూదుల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, సన్హెద్రిన్ సభలో అంగం. మరి ఆయన మాటకి ఎంతో విలువ ఉంది. ఆయన చెప్పే ప్రతి బోధను మనుషులు వింటారు. ఆయనకి ఏ కొదవలేదు. వృద్ధాప్యంలో ఉన్నాడు. నాకు అనిపిస్తుంది నికోదేము వాజ్ సీకింగ్ ఆఫ్టర్ ట్రూత్. ఇంకా నా జీవితం కొద్ది రోజులే కదా, ఇంకా ఈ శేష జీవితం చాలా తక్కువగా ఉంది. నేను ఇప్పుడు నా జీవితం ఎటు, నా పయనం ఎటు, నా ఆత్మ ఈ దేహాన్ని విడిచి ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచించి ఉండొచ్చు. అందుకే యేసుని ఇంత పొగిడి ఆరాధించిన యేసు తనకే దగ్గరగా ఉందో, తన హృదయంలో ఉన్న అభిలాష ఏంటో అదే జవాబు సూటిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడడని అతనితో నిశ్చయంగా చెప్తున్నాడు. నికోదేము అంటున్నాడు, నికోదేముకు ఈ ఆత్మీయ సత్యాలన్నీ తెలియదు కదా. ఆయన అంటున్నాడు, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మిస్తాడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. అంటే క్రొత్తగా జన్మించాలంటే ఏంటి? నేను జన్మించి ఇన్ని సంవత్సరాలు అయింది, మళ్ళీ ఈ ముసలితనంలో ఉన్నాను. ఈ ముసలివాడిని నేను నా తల్లి గర్భం, తల్లి ఉంటే కదా, తల్లి ఉండాలి, ఆ తల్లి గర్భంలో ఇతడు ఇంత ముసలివాడు ప్రవేశించాలి, మళ్ళొకసారి తల్లి కనడానికి శక్తి పొందుకోవాలి. ఇవన్నీ అసాధ్యంగా అనిపిస్తుంది. అంటే ఆత్మీయ అర్థము అతనికి గ్రహించడానికి ఉన్న శక్తి లేదు. నాకు అనిపిస్తుంది ఎవరికైతే ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశ ఉందో వారు నేరుగా యేసు యొద్దకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇన్ని అనుమానాలు మానవ రీతిగా మనకు ఎన్నో అనుమానాలు ఉంటుంది. వాక్యం చదివినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు, అసలు ఇది అంతా నిజమేనా? కొన్నిసార్లు సాతానుడు మనకు ప్రశ్నలు పుట్టిస్తాడు. అయినా నువ్వు భయపడే అవసరం లేదు, నీవు నిరుత్సాహపడే అవసరం లేదు. ఇర్మియా గ్రంథం 33:3 వచనంలో ఒక మాట ఉంది, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం. నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తాను. దేవునికి స్తోత్రం. నీకు ఏదైనా అనుమానం ఉంటే, ఏదైనా నీ తలకు మించినట్టు మరి నీకు అర్థం కానట్టుంటే వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాలి. ఈ నికోదేము యేసు దగ్గరకు వచ్చినాడు. మనం మోకరించినప్పుడల్లా ఎవరి దగ్గరకు చేరుతున్నాం? ప్రభు సన్నిధికి చేరుతున్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా అర్థం చేస్తాడు. ఇక్కడ మరి రక్షణకున్న మార్గం మీరు క్రింది భాగంలో చదివితే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తదనం, రక్షణలోనే ఆ కొత్తదనం ఉంది. పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? అంటే మనము విశ్వసిస్తున్నాం యేసునందు రక్షణ ఉందని, యేసునందే నిత్య జీవం ఉన్నదని. యేసు ప్రభుని అంగీకరించిన వాడు నూతన సృష్టిగా మారుతున్నాడు. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి భాగంలో మీరు చూస్తారు. శిష్యులకేమో అధికారం కావాలి, పరలోకంలో మాకు ఏ స్థానం ఇస్తావు అన్నప్పుడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీకు ప్రవేశము లేదంటాడు. బిడ్డల వంటి వారంటే బిడ్డలకు ఏ కల్లా కపటం లేదు, ఏ కల్మషం లేదు, వారి హృదయాలు చాలా పవిత్రంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు రక్తమందు నీ హృదయము కడగబడిన తర్వాత ఒక చంటి బిడ్డ హృదయంలాగా మారిపోతుంది, పవిత్రంగా పరిశుద్ధంగా. యేసు ప్రభు అంటున్నాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు జన్మించాలి. అంటే దీని అర్థం ఏంటి? ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరాలంటే, ఇదే అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. క్రీస్తునందు విశ్వాసం అది
ఈ నికోదేముకు అర్థం చేస్తున్నాడు అన్నమాట. మనము నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఒకసారి శారీరకంగా తల్లి గర్భంలో నుండి మనం ఉద్భవిస్తున్నాం, జన్మిస్తున్నాం. తర్వాత యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము ఆత్మ మూలంగా జన్మిస్తున్నాం. పాప క్షమాపణ పొందిన తర్వాత రక్షణ పొందుతున్నాం. రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తిస్మము తీసుకుంటున్నాం. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం. మన మరణాంతరం నిత్య జీవం, అంటే మన కొరకు భద్రపరిచిన నిత్య జీవంలోకి, పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మనం నమ్మే సత్యం. అంటే నీరు దేనికి సూచన, ఆత్మ దేనికి సూచన? నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. నీరు శుద్ధికి సూచన. నీరు ఎప్పుడు కూడా వాటర్ క్లెన్సెస్. చూడండి, నీరు నిన్ను శుద్ధి చేస్తుంది, ఆత్మ నిన్ను శక్తితో నింపుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని చాలా వింటున్నాం. విని మరి యేసు ప్రభువును అంగీకరించుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చూడండి, హీ కేమ్ సీకింగ్ ఆఫ్టర్ ట్రూత్. హీ గాట్ ఎ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ హౌ హీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు, నీవు రక్షకుడాన్ని నువ్వు స్వీకరించకుంటే నీవు నిత్యరాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తావు? చూడండి, ఏదో కాలయాపన కొరకు మనం ఇక్కడ రాలేదు. యేసు నీ కొరకు చేసిన బలియాగం, నీ పాపములు ఎలా క్షమింపబడుతుంది? ప్రభు నీకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు. యూదులు నమ్మేది ఏంటి? పరిసయ్యులు నమ్మేది వారి నీతి క్రియల ద్వారా వారికి పరలోక రాజ్యం లభిస్తుందని. ఆ యొక్క వారి నమ్మకాన్ని బదలుగొడుతున్నాడు యేసు ప్రభు. కుండ బద్దలు కొట్టినాడు. నీతి కార్యముల ద్వారా నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు కృపచేతనే రక్షణ పొందుతున్నావు అనే సత్యం అన్నమాట. దాని భావం, నీవు రక్షింపబడాలంటే నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీవు అలాగూ శుద్ధి అవుతావు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుంది. తర్వాత నీవు ఆత్మ పొందుకుంటావు. ఇక్కడ ఒక మాట చూడండి, గాలి తనకు ఇష్టమైన చోట నిలుచును. 8వ వచనం, నీవు దాని శబ్దం విందువే గాలిపోవును, అది నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి దేవుని కుటుంబంలోకి నువ్వు జన్మించిన తర్వాత ఇంకా నీ జీవితాంతం కూడా నేను నడిపించేది పరిశుద్ధాత్మ నడిపింపే. దేవునికి స్తోత్రం. గాలి విసరడం చూస్తావు, గాలి ఎవరు చూడలేదు, కానీ యూ కెన్ ఫీల్ ఇట్. గాలి యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు. గాలి ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడ నుండి పోతుందో నీకు తెలియదు. అలాగే యేసు ప్రభువునందున్న ప్రతి వారు కూడా ఆత్మ చేతనే నడిపింపబడుతున్నారు. దే ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే ఈ లోకంలో ఆత్మ నియమం ద్వారా వారు నడిపింపబడి, ఆత్మతో నింపబడి ఆత్మకార్యాలు చేస్తున్నారు. తిరిగి వారు కొరకు సిద్ధపరిచిన నివాస స్థలంలోకి వారు వెళ్తున్నారు. అంటే ఈ లోకం యొక్క దుష్ప్రభావం ఏది కూడా వారి మీద పనిచేయడం లేదని అర్థం. అందుకే మరి యేసు ప్రభు ఇలా చక్కగా ఆ సత్యాన్వేషి అయిన నికోదేముకు అర్థం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీవు ఆ రోజు ఆయన ఖాళీగా వచ్చినాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్న ఎంటీ మైండ్. కానీ యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన రక్షణను గూర్చిన జ్ఞానంతో నింపబడి ఇంటికి వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి వాస్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ సాల్వేషన్, విజ్డమ్ ఆఫ్ హోలీ స్పిరిట్, విజ్డమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గుర్చిన తెలివి అతనికి ఆ రోజు కలిగి మరి ఇంటికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి అద్భుతాలు కాదు, చూడండి ఇక్కడికి వచ్చి యేసు ప్రభువుని గురించి ఆరాధ్యకుడు కదా, ఈజ్ ఏ సైలెంట్ అడ్మైరర్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నది ఒకటి, ఆయన నోటి నుండి ఒకటి పలుకుతున్నాడు. హృదయంలో ఇంకా చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. నోటి నుండి అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు నీకు తోడుంటే కానీ ఈ కార్యాలు ఏవి నువ్వు చేయలేవు. అంటే యేసు ప్రభు ఇచ్చిన జవాబు నూతన జన్మ గురించి, పరలోక రాజ్యం గురించి, రక్షణ గురించి, నీటి బాప్తిసం గురించి, ఆత్మ నింపుదల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే అద్భుతములందు అద్భుతములు చేస్తున్నాడని పొగడంలో యేసుకు అంత సంతోషము రాలేదు. కానీ అంతరంగిక
మార్పు కావాలని యేసు ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఇస్ నాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ వెన్ హీ ప్రైజ్డ్ హిమ్ దట్ హీఈస్ ఏ మిరకల్ వర్కర్, వండర్ వర్కింగ్ మ్యాన్. అంటే ఇంత అద్భుతాలు చేస్తున్నావు నువ్వు, దేవుడు నీకు తోడున్నాడు అని చెప్పడంలో యేసు ప్రభు ఆనందించడం లేదు. హీఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ ద ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. అంతరంగిక మార్పు కొరకున్న కార్యాలు యేసు ఇక్కడ వివరించడం మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కూడా అన్నాడు, మీరేం వెతుకుతున్నారు? అద్భుతాలు వెతుకుతున్నారా? సూచక్రియలు వెతుకుతున్నారా? అలా వెతికే వారిని ప్రభు గద్దించడం సువార్తల్లో ఉంది. కొరింథీ పత్రికలో కూడా మనం ఒక మాట చూస్తాం. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 22వ వచనం, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. అంటే నువ్వు ఏం వెతుకుతూ వచ్చావు యేసు దగ్గర అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ప్రభువును ఎందుకొరకు ఆరాధిస్తున్నావు? ఎందుకొరకు వెతుకుతున్నావు? అసలు నీకేం కావాలి? నీకేం కావాలని నీకే కొన్నిసార్లు తెలియదేమో, కానీ నీకు అవసరం ఉన్నది యేసుకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ నోస్ యువర్ ఎవ్రీ నీడ్. ఆ రోజు ఆయన రక్షణానందంతోనే తిరిగి వెళ్ళినాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మారుమనసు పొందినాడు, రక్షణ పొందినాడు. ఆయన రహస్యంగా యేసుప్రభుని ఆరాధిస్తున్నాడు. యేసుప్రభు మరణంలో శిష్యులకు కూడా లేని ధైర్యాన్ని దేవుడు ఈ రహస్య శిష్యుడైన నికోదేముకి ఇచ్చినాడు. అక్కడ 2 రహస్య శిష్యులను మనం చూస్తున్నాం, అరిమత్తయి యోసేపు, నికోదేము. వీరిద్దరు కూడా శిష్యులకు లేదు, 3.5 సంవత్సరాలు యేసుతో నడిచిన శిష్యులకు లేదు ధైర్యం. మరి వీరు యూదులు, పరిసయ్యులు, వారు యూదులకు భయపడడం లేదు, మతనిష్ట గల వారు వీరు. వీరే వచ్చి యేసును దేహాన్ని తీసుకొని అంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పూసి క్రొత్తగా తొలిపించబడిన ఆ సమాధిలో యేసును ఉంచి యేసు శరీరాన్ని ఇంత గౌరవించడం, ఆరాధించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, మేము వేడుకొనకు మునిపే మాకు జవాబిచ్చే దేవుడు. మాకేమేమి కావాలో అది నీకు ముందుగానే తెలిసినాయన. మాకు రక్షణ కావాలి అంటే నీకు అది ముందే తెలుసు ప్రభువా. మేము నరకపాలు కాకుండా మాకు మార్గం చూపే గొప్ప దేవుడు తండ్రి. ఆనాడు రాత్రి వేళ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, ధనికుడు, యూదుల్లో ప్రవీణ్యుడు, సన్హెద్రిన్ సభలో అంగము, ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవాడు, ఆయన ధనికుడు. ఇవన్నీ అతనుకున్న అతని హృదయంలో ఒక ఖాళీ ఉండింది. నేను యేసును గురించిన జ్ఞానం ఇంకా కావాలి. అవును, నేను స్వయంగా వెళ్తాను, ఎవరు నన్ను చూడకూడదు, నేను రాత్రి వేళ వెళ్తాను, యేసు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధన భావంతో పొగడతాను అనుకున్నాడు. కానీ అతనికి ఏది అవసరం ఉందో అదే ఆ రోజు యేసు ప్రభు నోటి ద్వారా బయలుపరిచినాడు. హీ నీడ్స్ సాల్వేషన్. యేసును ఏదో పెదవులతో ఆరాధించడం కాదు, హృదయపూర్వకంగా విశ్వసించడం, యేసు మార్గము, సత్యము, జీవమని నమ్మడం, యేసు చూపిన మార్గంలో నడుచుకోవడం, నిత్య జీవానికి వారసుడు కావడం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, ఇదే యేసు దేవుని చిత్తమని గ్రహించినాడు. యేసును వెంబడించినాడు రహస్యంగా. కానీ వెంబడించిన వారు పిరికి చర్య మరి చూపినప్పుడు ధైర్యంతో వెళ్ళి యేసు దేహాన్ని తీసుకొని మరి ప్రశస్తమైన అత్తరు పోసి, సుగంధ ద్రవ్యాలు పోసి యేసును ఆరాధించినాడు. అవును ప్రభువా, నిత్యరాజ్యానికి వారసుడైనాడని మేము నమ్ముతున్నాం. గొప్ప దేవ, అలాగూ ఎంతోమంది యేసును రహస్యంగా ఆరాధిస్తారు, పరస్యంగా నోటితో ఒప్పుకోవడానికి జంకుతూ ఉంటారు. ఆయన అట్టివారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రహస్య క్రైస్తవులందరి కొరకు నీ దాసరాలు నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారికి ధైర్యము దయచేయండి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, ధైర్యాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేసినావు. పిరికి తనం గల ఆత్మ నేను ఇవ్వలేదన్నావు. కాబట్టి ధైర్యంగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు దేవుడని ప్రకటించడానికున్న ఆ ధైర్యాన్ని ఎవరైతే భయపడుతూ పిరికితనంతో ఉన్నారో వారికి అట్టి ధైర్యాన్ని దయచేయమని. నికోదేము ఏ విధంగా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, అలాగూ యేసు నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నమ్మడానికున్న సిద్ధ మనసు దయచేయమని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికున్న కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య
యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ